భూలోకంలో నరుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. అన్యాయం పాలిస్తుంది, న్యాయం పాతివేయబడింది. నరుల తగువుల కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ తగువ కేకలు నరులవి కావు దేవి, దేవతలవి. దేవతలు ఎందుకు మానవుల వల్లే గొడవ పడుతున్నారు ప్రాణనాథ? ఆ కలహ భోజన ప్రియుడు నారదుడి వలన. ఏం జరిగింది స్వామి? నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు నారద మునీంద్ర. నన్ను చూడగానే ప్రణామాలు పెడతారు, నేను వెళ్ళిపోగానే ఈ నారదుడు కలహభోజనుడు అందరిచే ప్రణామాలు అందుకుని అందరికీ నామాలు పెడతాడు అనుకుంటారు. ఏమైంది మునీంద్ర అలా అంటున్నారు? చెబితే ఒక తంట, చెప్పకుంటే ఒక తంట. చెప్పక ఉండలేను కదా, చెబితే ఉండను కదా. చెప్పండి మునీంద్ర. ఏముంది మనవరాళ్ళారా, మీరందరూ పతిపత్తి లేని ప్రతివతలంట. అందం అందం అంటూ మురిసిపోతారంట. ఎవరన్నారు మునీంద్ర? ఇంకా ఎవరంటారు చంద్రమతి, ఆ వనజాక్షి అన్నది. అంతేకాదు, ఇంకా ఏమన్నారంటే ఊయలు ఊగుతూ వయ్యారాలు పోతున్నారట. ఊయలుడి నడుములు జలకాలంట, నీటిలో జలగల్లా జలకాలాడుతున్నారట అని ఎవరన్నారు మహర్షి? ఇంకా ఎవరమ్మా, ఆ కామాక్షి అన్నది. అవునా? అవునా అంటావేటి ఇందుమతి మనవరాలా? ఆ మీనాక్షి ఏమన్నదో తెలుసా? ఆహా, నా నోటితో నేను చెప్పనమ్మా. చెప్పండి మునీశ్వర. ఏముంది చారుమతి, నువ్వు జడలో జాజులు పెట్టుకుంటావు గాని పతికి పాద పూజ చెయ్యవంట. నీకు వివాహమే వ్యర్థమంట. ఆగండమ్మా ఆగండి, లేడికి లేచిందే పరుగన్నట్లు తగుకి తలపాగా కట్టుకుని వెళ్తున్నారే. మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు మాట మారుస్తారు. నేను మీతోనే వస్తాను, పదండి. పదండి మహర్షి. నారాయణ నారాయణ నారాయణ. చూశారా, వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి వారిని తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే మునివర్య. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు మునీంద్ర. ఆహా, ఇప్పుడు ప్రణామాలు కాదు మనవరాళ్ళారా, నాకు ఒక సమస్య వచ్చి పడినది. ఏమిటది మునీంద్ర? అదే ఆ మతిత్రయం, చంద్రమతి, ఇందుమతి, చారుమతి. వాళ్ళని మించిన అందగత్తులే లేరట. అప్సరసలు కూడా వారికి సాటి రారట. నేను మీ గురించి, మీ అందం గురించి చాలా చెప్పాను. వాళ్ళు పట్టించుకోకపోగా ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఎందుకులేమా, నా చేత అడిగించుకొని అడిగి మరీ చెప్పించుకుంటారు. నారదుడు చిచ్చు పెట్టాడు అంటారు. చెప్పండి మునీంద్ర. చెప్పడానికి ఏముంది, నీకు శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంట. కామాక్షికి అందం మీదే ధ్యాసంట. వనజాక్షి వనంలో వానరములా తిరుగుతుందట. ఎవరన్నారు? ఎవరన్నారు 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 ఇంకెవరంటారు? ఆ చంద్ర, ఇందు, చారుమతులు. అయితే పదండి, వెళ్ళి తేల్చుకుందాం. అదిగో ఆ పక్కనే ఉన్నారు, వెళ్ళి తేల్చుకోండి.
ఏంటి ఏదో అన్నావంటే నన్ను? ఎవరన్నారు? మీరన్నారా? మేమన్నామా? మీరన్నారని మాకు తెలిసింది. హక్కు మీకు ఎవరిచ్చారు? నువ్వే అన్నావు ముందు. నువ్వే అన్నావు, నేనే అనలేదు. అసలు మా గురించి అనాల్సిన అవసరం మీకే ఉందే? మా కన్న మీద ధ్యాస ఎక్కువ. మా కళ్ళ మీద ధ్యాస ఉన్నవంట కదే. మీరే అన్నారు. మీరంటే మేము పడాలా? లేదు, మీరే మీరే అన్నారు. అన్నారు. అవన్నీ మాకు చెప్పకండి. లేదు, మీరే అన్నారు. మీరన్నారని మాకు తెలిసింది. నేను అనలేదు. మీరే అన్నారు. ఏమా? ఏమా? మేమనలేదు, మీరే అన్నారు. ఏమా? లేదు, మేమనలేదు, మీరే అన్నారు. మీరే బతికేస్తారా ఎవరైనా? ఏమనలేదు. మీరే అన్నారు. మీరే అన్నారు. ధ్యాస ఎక్కువ. లేదు లేదు, మీరే అన్నారు. నారాయణ నారాయణ నారాయణ. వారి కడుపు మండుతుంది, నా కడుపు నిండినది. నారాయణ నారాయణ నారాయణ. ఎందుకా చిరునవ్వు స్వామి? నారదుడు సృష్టించే కలహాలకు గాను నారదుడు చెల్లించాల్సిన మూల్యమేంటి? దేవతల మనోభావాలతో ఆటలాడుకుంటున్నాడు. తాను చేసే పనులకు పర్యవసానం తనకి అర్థం కావాలి. అలాగే దేవి. నారద, ప్రణామాలు దేవా. నారద, నువ్వు లోక కళ్యాణం నిమిత్తం భూలోకం వెళ్ళాలి. ఆజ్ఞదేవా. శుభమస్తు. ఏంటి స్వామి, నారదుణ్ణి భూలోకం పంపించారు? నీవే అన్నావుగా దేవి, నారదుడి కలహాల పర్యవసానం ఏమిటని. నారదుడు భూలోకంలో అడుగుపెట్టిన వెంటనే తన శక్తులు కోల్పోతాడు. తను ఒక సాధారణ నరుడిలా మారతాడు, మానవుడిలా బ్రతుకుతాడు. సన్యాసం అని దేనినందురో దానినే కర్మయోగం అందురు. అట్టి ఎడా సంకల్పం అనర్పని యోగి అనజాలడు. గాలి లేని చోట పెట్టిన దీపం నిశ్చలంగా ప్రకాశించలాగను మనోనిగ్రహం కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తం నిశ్చలంగా ఉండు అని గీతలో అర్జునునికి బోధించినారు. మరి నారదుడు భూలోకంలో ఎట్లు మనజాలడు? దేవి, నారదుణ్ణి నా కృష్ణమాయ ఆవరించి ఉన్నది. భూమండలంలోని కష్టాలు అనుభవించాలి, బాధలు భరించాలి. నారదునికి దేవలోక ప్రవేశం ఎప్పుడు? ఎవరి గమ్యం ఏమిటని కాలమే నిర్ణయిస్తుంది దేవి. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go. ఈ చిన్నపాటి ఎంటర్టైన్మెంట్లో నారద మహర్షిగా నేను, విష్ణుమూర్తిగా నేను కలిసి నటించాం. మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మరింత కామెడీగా, మరింత ఎంటర్టైనింగ్గా మీ ముందుకు వస్తున్నాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.